ఎంతో కష్టపడి చేస్తున్నాం కదండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఒక అందమైన అడవిలో చాలా పక్షులు, జంతువులు కలిసిమెలిసి ఉండేవి. ఒకరోజు ఆ అడవికి అనుకోకుండా నిప్పు అంటుకుంది. అది నెమ్మదిగా అడవి మొత్తం వ్యాప్తి చెందుతుంది. ఆ అడవిలో ఉన్న పక్షులు, జంతువులు అన్నీ తలో దిక్కు పారిపోతూ ఉన్నాయి. అలా పారిపోకుండా వెళ్ళలేని జంతువులు అక్కడే మంటల్లో పడి చచ్చిపోతూ ఉన్నాయి. కానీ ఒక కొంగ మాత్రం పారిపోకుండా తన చిన్న ముక్కుతో పక్కనే ఉన్న చెరువులో నుంచి కొంచెం కొంచెంగా నీటిని తీసుకొచ్చి మంటల మీద పోస్తుంది. అది చూసిన వేరే కొంగ, ఓసి తిక్కదానా, నీవు పిడికిడంత లేవు. ఈ మంటలను ఆర్పడం నీ వల్ల ఏమి అవుతుంది? నీవు ఎన్ని నీళ్లు పోసినా ఈ మంటలు ఆరిపోవు. పో పో పో, ముందు నిన్ను నువ్వు కాపాడుకో పో. అది అలా అనగానే ఆ కొంగ చిరునవ్వుతో, నిజమే, నా ఒక్కదానితో ఈ మంటలు ఆర్పడం కాకపోవచ్చు, కానీ చినుకు చినుకు కలిస్తేనే కదా వానగా మారేది. అడవిలో అన్నీ కలిసి చెయ్యి కలిపితే అడవిని కాపాడుకోవడం ఎంతసేపు చెప్పు. ఆ మాటలను కొంగతో పాటు ఇతర పక్షులు, జంతువులు కూడా విని నిజమే కదా అని అనుకున్నాయి. వెంటనే అవన్నీ కలిసి పారిపోవడం ఆపి మంటల మీద నీళ్లు చల్లడం మొదలుపెట్టాయి. మంటలు కొద్దిగా ఆగి పూర్తిగా ఆరిపోయాయి. ఆ పక్షులు, జంతువులు కలిపి ఆ అడవిని కాపాడుకోగలిగాయి. ఆ అడవిలో ఉన్న జంతువులు, పక్షులు అన్నీ కలిపి ఆ కొంగను ఎంతో మెచ్చుకున్నాయి. అందరూ కలిస్తే ఏదైనా సాధించవచ్చు అని నిరూపించాయి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.